హాయ్ జై. హారిక మిస్సింగ్ తర్వాత నీ కాల్స్ ట్రాక్ చేస్తుండొచ్చు, అందుకే ఈ వాయిస్ మెసేజ్. ఓకే లిజన్, రేపు ఒక లాయర్ నేను హారిక కేసు విషయంలో క్వశ్చన్ చేయడానికి వస్తున్నాడు. నీ ప్లేస్కే. అదే ఎలాంటి ప్రాసిక్యూషన్ అయినా ఇంట్లోనే జరగాలి, పోలీస్ స్టేషన్ కోర్టు రాలేనని స్టే తెచ్చుకున్నావుగా, అందుకే నీ ప్లేస్. అండ్ వన్ మోర్ థింగ్, తను హారిక సైడ్ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు. వాళ్ళ ఫ్యామిలీ అపాయింట్ చేసింది అనుకుంటా. హోమ్ ఆర్ ఆఫీస్ అనేది ఇంకా తెలియదు, మేబీ మార్నింగ్ తెలియచ్చు. ఇలా వాయిస్ రికార్డ్ చేసి మరీ పంపడానికి రీజన్ ఏంటంటే నువ్వు కొంచెం ప్రిపేర్డ్గా ఉంటావని. సో ఐఎమ్ డన్. అండ్ ఈమెయిల్ కంప్లీట్గా డిలీట్ చేయి. డోంట్ ఫర్గెట్. టేక్ కేర్. థ్యాంక్స్ కార్తీక్. ఎస్, హాయ్, ఐఎమ్ యోగేశ్వర్, హారిక సైడ్ లాయర్ని. బట్ మీరు రేపు వస్తారన్నారు. ఎవరు? మా లాయర్ చెప్పాడు. ఓ, కేసు విషయంలో 24 hours అవైలబుల్గా ఉంటానని చెప్పారు కదా. మీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఐ విల్ లీవ్ నౌ. రేపు కలుద్దాం. నో ప్రాబ్లం. కమింగ్. ష్యూర్? యా. ఓకే. నైస్ ఫ్లాట్. మీలాంటి రిచ్ పీపుల్ ఇలా ఫ్లాట్లో ఉండవేంటి? ఐ ఓన్ దిస్ అపార్ట్మెంట్. ఓ, అయినా రిచ్నెస్ అంటే షో చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇలా కన్స్ట్రక్టివ్గా ఉంటేనే ఇష్టం. అప్పుడే మనకు కావాల్సినవన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఇందులో ఎవరెవరు ఉంటారు? మీ అండ్ మై వైఫ్. ప్రజెంట్ మీరు ఒక్కరే ఉంటున్నారు అంటే మీ వైఫ్ మిస్సింగ్ కదా. అవును. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు. ఓకే. సో 1 minute. ప్లీజ్. సారీ. నో ప్రాబ్లం. షీ ఈజ్ యువర్ మిస్సింగ్ వైఫ్, రైట్? ఎస్. మీకు డార్క్నెస్ అంటే ఇష్టమా? లేదు, పవర్ బిల్ సేవ్ అవుతుందని ఇలా డిజైన్ చేసుకున్నాం. గుడ్ జోక్. సీరియస్గా కనిపించినా మీరు జోవియల్ టైపే. ఎవరు చెప్పారు? ఐఎమ్ నాట్ ఏ జోవెల్ టైప్. మరి డార్క్నెస్ అంటే ఇష్టం అంటే పవర్ బిల్ అంటే ఇది జోక్ ప్లే చేశారు. అది జోక్ కాదు, ఇరిటేషన్. ఇరిటేషన్ ఎందుకు? వర్క్ ఉందని వచ్చి టైమ్లెస్ టాపిక్ మాట్లాడితే ఇరిటేట్ అవుతాను. ఓకే, మీరు నార్మల్గానే సీరియస్ టైప్ అనమాట. మనం వర్క్ గురించి మాట్లాడుకుందామా? ఓకే, సారీ. హౌ మచ్ టైమ్ డూ యూ వాంట్? సారీ? నన్ను క్వశ్చన్ చేయడానికి మీకు ఎంత టైం కావాలి? 1 hour. షెల్ వి స్టార్ట్? ఓకే.
హౌ ఆర్ యూ? మీరు విన్నది కరెక్టే. హౌ ఆర్ యూ? లిటిల్ డిప్రెస్. డిప్రెస్? ఎందుకు డిప్రెస్? ఆర్ యు మ్యారీడ్? నో, ఇంకా లేదు. అయితే మీకు అర్థం కాకపోవచ్చు, అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్. వన్ డే ఆఫీస్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా ఎంతసేపు అయినా డోర్ తీయకపోవడంతో డోర్ తీసుకుని లోపలికి వచ్చి వైఫ్ కోసం చూస్తే ఎక్కడ కనిపించకపోవడంతో హారిక హారిక ఇల్లంతా వెతికినా ఎంత పిలిచినా రెస్పాన్స్ లేకపోవడంతో వైఫ్ కనిపించలేదు. సడన్గా హాల్లో సోఫా దగ్గర బ్లడ్ కనిపించింది. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన హస్బెండ్ అయినా కొంచెం డిప్రెస్ అవుతాడు. మీకు మీ వైఫ్ అంటే చాలా ఇష్టం. దిస్ ఈజ్ స్టూపిడ్ క్వశ్చన్. Sometimes stupidity means a lot in my profession. అవును, నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై వైఫ్. సో మీకు చాలా ఇష్టమైన మీ వైఫ్ కనిపించకపోవటం వల్ల మీరు డిప్రెస్ అయ్యారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే డిప్రెషన్ కాదు కదా, అట్లీస్ట్ డిస్టర్బ్ అయినట్టు కూడా అనిపించడం లేదు. మీకెందుకు అలా అనిపించిందో తెలుసుకోవచ్చా? మీ వైఫ్ మిస్ అయిన తర్వాత కంప్లైంట్స్, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన నెక్స్ట్ డే నుంచే మీరు యాజ్ యూజువల్గా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఐ మీన్ డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు, మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారు, సైట్లో వర్క్